హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనకి రైల్వే శాఖ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్లో మనకి 9,970 పోస్టులు అనేది భర్తీ చేశారు. జస్ట్ మీరు ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూస్తున్న వ్యూయర్స్కి వచ్చేసి ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి గైస్. ఇలాగే మనకి ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా మనం నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ లోకో పైలట్ అనమాట, ఏఎల్పి అనమాట. ఇది వచ్చేసి మనకి లెవెల్ 7 జాబ్ అనమాట. ఓకేనా గైస్, మనకి స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే మనకి ఇనీషియల్ పే వచ్చేసి మనకి 19,000 అయితే మనకి పే చేస్తున్నారనమాట. మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి మీకు A1 స్టాండర్డ్ అయితే ఉండాలన్నమాట. అలాగే మనకి దీనికి ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 30 ఇయర్స్ ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట. అలాగే మనకి అప్రాక్సిమేట్లీ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మీకు స్టార్టింగ్ చెప్పినట్లయితే మనకి 9,900 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా గైస్, ఇంకా మీరు చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ జోన్ వైజ్గా మనకి పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. మీరైతే చెక్ చేసుకోవచ్చు. సెంట్రల్ రైల్వే వారికి 376, ఈస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళకి 700 పోస్టెస్, అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళకి 1461 పోస్టెస్, అలాగే ఈస్టర్న్ రైల్వే వాళ్ళకి 768 పోస్టెస్, అలాగే మనకి నార్త్ సెంట్రల్ వాళ్ళకి 508, నార్త్ ఈస్ట్ వాళ్ళకి 100 పోస్టెస్ తీయడం జరిగింది. అలాగే మనకి ఇలా చూసుకున్నట్లయితే మనకి ప్రతి జోన్ విధంగా మనకి పోస్టులు అనేది రిలీజ్ చేశారనమాట. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 9,970 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఈ నోటిఫికేషన్లో. ఇంకా మనం ఈ జాబ్కి వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ కానీ, డిప్లొమా కానీ, ఐటీఐ కానీ మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేసి అయితే ఉండాలన్నమాట. ఇంకా మనం అప్లికేషన్స్కి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 19th మార్చ్ని అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకి అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ మంత్ 11th వరకు అయితే ఉందన్నమాట. అలాగే మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 12th అయితే మనకి స్టార్టింగ్ అయిందనమాట. ఓకేనా గైస్, ఇంకా మనం ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ గురించి అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఈ జాబ్స్కి వచ్చేసి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఎగ్జామ్స్ గురించి వచ్చేసి. అలాగే మీకు అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ ముందు వచ్చేసి 1 వీక్ ముందు. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ యొక్క సిలబస్ అలాగే వాటి యొక్క పీడిఎఫ్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళితే అక్కడి నుంచి చెక్ చేసుకోండి. అలాగే లింక్స్ కూడా మీరు అప్లై చేసుకోవడానికి మన టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి జాయిన్ అవ్వండి, అక్కడైతే లింక్ ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్, ఇంకా అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూసీ కేటగిరీ వాళ్ళకి 500, అలాగే మనకి ఎస్సీ ఎస్టీ ఈబీసీ వాళ్ళకి 250 రూపీస్ అయితే ఇస్తారనమాట అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్, ఇది వచ్చేసి అప్లికేషన్ ఫీ అనమాట. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.